హాయ్ ఫ్రెండ్స్! ఎప్పుడు బ్రెడ్‌తో ఒకేలాగా స్వీట్ కాకుండా ఈరోజు మనం వెరైటీగా ఈ స్వీట్ రెడీ చేసుకుందామండి. ఇది ఎలా రెడీ చేయాలో చూద్దాము. ఇక్కడ నేను 2 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. మనకి సైడ్‌లో ఉన్న బ్రౌన్ కలర్‌దంతా కట్ చేసేసుకొని, ఒక బ్రెడ్‌ని 4 పీసెస్‌గా కట్ చేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని అందులో బటర్ వేసేసుకొని, ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టినాం కదా! బ్రెడ్ పీసెస్ ఇందులో వేసేసుకుందాం. దీన్ని రోస్ట్ చేసేసుకుందామండి. బాగా రోస్ట్ అయిన తర్వాత వేరే ఒక సైడ్ తిప్పేసుకొని, మొత్తం రోస్ట్ అయిన తర్వాత ఒక గిన్నెలో తీసేసుకుందాము. ఇప్పుడు మనము ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి నేనిక్కడ హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. ఇందులోకి నేను వాటర్ అనేది ఏమి యాడ్ చేయలేదు. మనకి పాలు కొంచెం వెచ్చబడే లోపల మనం ఒక గిన్నె తీసేసుకొని ఇందులోకి 1 స్పూన్ కస్టర్డ్ పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పాలు పోసేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా బీట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. చూసారు కదా! ఈ విధంగా బాగా కలిపేసుకొని ఎక్కడ గడ్డలు లేకుండా బాగా బీట్ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనకి పాలనేది కొంచెం ఒక 50% కాగితే సరిపోతుంది. సో, ఇప్పుడు దీంట్లోకి నేను హాఫ్ లీటర్ పాలు కోసం 1/4 కేజీ షుగర్ వేసేసుకున్నానండి. ఇలా వేసి కలుపుకున్న తర్వాత మనము ఆల్రెడీ కలిపెట్టుకున్నాం కదండీ! కస్టర్డ్ మిల్క్ ఇందులో వేసేసుకుందాము. మనకి ఈ మిల్క్ అనేది బాగా కొంచెం థిక్ అయ్యే వరకు కలుపుకుంటే సరిపోతుంది. సారీ అండి, నాకు బాగా కోల్డ్ ఉంది. వాయిస్ కొంచెం ఒక విధంగా ఉంటుంది. ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. సో, ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకి నేను బాదం పప్పు, పిస్తా వేసేసుకుంటానండి సన్నగా కట్ చేసుకొని. ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ బ్రెడ్ పీసెస్‌లో కస్టర్డ్ మిల్క్ వేసేసుకొని, నట్స్ వేసేసుకున్న పైన ఎంతో టేస్టీ అయిన రోజ్ కస్టర్డ్ బ్రెడ్ రెడీ అయిపోయిందండి.